బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియాలో పలువురు ఉద్యోగులు అకస్మాత్తుగా సెలవులపై వెళ్లడంతో ఆ సంస్థ చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సడన్ గా లీవ్ పెట్టడంతో పలు ఎక్స్ప్రెస్ విమానాలు రద్దయ్యాయి. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న సంస్థ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 30 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే మంగళ బుధవారాల్లో సిబ్బంది సడన్ లీవ్ పెట్టడంతో దాదాపు 100 ఫ్లైట్లు రద్దవగా మరికొన్ని ఆలస్యమయ్యాయి. దీంతో 15,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇబ్బంది కలిగిన అసౌకర్యానికి తమను క్షమించాలని ప్రయాణికులను కోరింది ఎయిర్ ఇండియా సంస్థ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఎయిర్ ఇండియా ఉద్యోగులకు సంబంధించి ఆ సంస్థ ఆ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ, ఇటీవల కాలంలో విస్తారా ఎయిర్లైన్స్ ఇది కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఉదాంతం అనేది కూడా మర్చిపోకముందే అదే గ్రూప్ కు సంబంధించిన సంస్థ నిర్వహిస్తున్న మరొక విమానయాన సంస్థలో ప్రస్తుతం సంక్షోభం అనేది కూడా నెలకొనుంది. ముఖ్యంగా గత నెలలో కనుక చూసినట్లయితే మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి 10వ తారీఖు వరకు కూడా విస్తారాలో ఇటువంటి పరిస్థితి అనేది కూడా నెలకొంది. యాజమాన్యం యొక్క తీర్పు నిరసనగా సిబ్బంది అంతా కూడా మూకుమ్మడి సెలవుకు వెళ్లడంతో దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు పెద్ద ఎత్తున విమానాలు క్యాన్సిల్ కావడంతో పాటు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సేమ్ అదే సిచ్యువేషన్ అనేది కూడా ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో కూడా నెలకొనుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు కూడా 100 ఫ్లైట్స్ అనేవి కూడా రద్దయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు మాత్రం చూసినట్లయితే అంటే ముఖ్యంగా ఒక గురువారం ఒక్క రోజు మాత్రమే చూసినట్లయితే దాదాపుగా ముఖ్యంగా చూసినట్లయితే దాదాపుగా 74 ఫ్లైట్స్ క్యాన్సిల్ అనేవి కూడా షెడ్యూల్ ఫ్లైట్స్ అనేవి కూడా క్యాన్సిల్ చేయబడ్డట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే ఈ సంక్షోభం అనేది కూడా నెలకొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 100 ఫ్లైట్స్ అనేవి కూడా క్యాన్సిల్ అయ్యాయి. దాదాపు 15,000 మంది ప్యాసింజర్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయినట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. దాదాపు 30 మంది క్యాబిన్ క్రూ మెంబర్స్ మ్యాసివ్ సిక్ లీవ్ లోకి వెళ్లడంతో వితౌట్ నోటీస్ అంటే నోటీస్ ఇవ్వకుండా సిక్ లీవ్ లోకి వెళ్లడంతో ప్రస్తుతం ఈ సంక్షోభం అనేది కూడా నెలకొంది. సంక్షోభానికి చక్కదిద్దేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగింది. విమానయాన సంస్థతోటి చర్చలు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. ఎవరైతే వితౌట్ నోటీస్ అంటే నోటీస్ లేకుండా సిక్ లీవ్ అనేది కూడా అప్లై చేసిన 30 మంది క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి విధుల నుంచి తొలగిస్తూ టర్మినేషన్ లెటర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నోటీసులను కూడా బుధవారం రాత్రి పంపారు. అయితే మొత్తం మీద కూడా రీజనల్ లేబర్ కమిషనర్ దీనికి సంబంధించిన ఇష్యూను కూడా టేకప్ చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్న క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం. సో ఈ చర్చల తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా మరి విధుల్లోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ మూడు నుంచి కూడా విలీనం చేసేందుకు సంస్థ చర్యలు చేపట్టడంతో తమకు సరైన విధంగా ట్రీట్ అనేది కూడా చేయడం లేదు. ఇటు జీతాల విషయంలో కానీ నిబంధనల విషయంలో కానీ యాజమాన్యం ఏకపక్ష వైఖరితోటి అవలంబిస్తోందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే దీన్ని పరిష్కరించే ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా అంటే ఎటువంటి నోటీస్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం, డిలే కావడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లలో ప్రయాణికుల యొక్క పరిస్థితి అనేది కూడా ఈ విధంగా ఉంది. తీరా ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత విమానం ఆలస్యం కావడం కానీ లేకపోతే క్యాన్సిల్ కావడం కానీ జరగడంతో వాళ్ళ బాధలన్నింటి కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. దాంతో పాటుగా కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే సపోజ్ వేరే దగ్గర దిగి మరొక ఫ్లైట్ కు వెళ్లాల్సిన వాళ్ళు కానీ లేకపోతే అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాల్సిన వాళ్ళు కానీ దీనివల్ల తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా చాలా సీరియస్ గానే ఉంది. సంస్థతో కూడా చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే విస్తారాకు సంబంధించిన ఇష్యూ అనేది కూడా జరిగినప్పుడే గ్రూప్ ని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా నెలకొన్నప్పటికీ కూడా సంస్థ చర్యలు సకాలంలో స్పందించకపోవడం లేకపోతే. రైట్, థ్యాంక్ యూ శిరీష్.